రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు హైకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ తిరస్కరించింది. బెవరేజెస్ కార్పొరేషన్లో భారీ అవినీతి జరిగిందని, కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకువెళ్లారని వాసుదేవరెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు బెయిల్ నిరాకరణ నేపథ్యంలో ఏ క్షణమైనా వాసుదేవరెడ్డిని సిఐడి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కి మాజీ ఎండీ అయినటువంటి వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ ని హైకోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి హైకోర్టులో చొక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ను హైకోర్టు తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఈ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక లావాదేవీలు, కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలకమైన ఫైళ్లను వాసుదేవరెడ్డి తీసుకెళ్లిపోయారన్నటువంటి ఫిర్యాదు నేపథ్యంలో సిఐడి కేసు నమోదు చేసింది. అయితే ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఆయన హైకోర్టును బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే హైకోర్టును ఆశ్రయించినటువంటి వాసుదేవరెడ్డికి ప్రస్తుతం బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 18వ తారీఖు వాయిదా వేయటంతో ప్రస్తుతం ఏ క్షణంలోనైనా వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గనక మనం ఒకసారి పరిశీలిస్తే, గత ప్రభుత్వ హయాంలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తామంటూ కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో తీసుకొస్తానని కొత్త మద్యం బ్రాండ్లను తెర ముందుకు తీసుకొచ్చింది. అదే క్రమంలో ఆ పాలసీకి సంబంధించి అప్పట్లో గత ప్రభుత్వ హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్, రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ రెండు కూడా వేరువేరుగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు వాటి యొక్క కార్యకలాపాలను నిర్వహించేవాళ్ళు. మద్యం పాలసీలను, ధరలు, నిబంధనలు వీటన్నిటినీ కూడా నిర్ణయించేది బెవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించి. అయితే ఈ కార్పొరేషన్ సంబంధించి ఆ కంపెనీల నుంచి మద్యం సరఫరా చేస్తూ మొత్తం కూడా ఆ విధులన్నింటినీ కూడా నిర్వహించే పరిస్థితిని ఈ రెండు కంపెనీలకు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరే ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది. ఆయనే ఈ వాసుదేవరెడ్డి. ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా ఈయన కనుసన్నల్లోనే వ్యవహారాలు, మద్యం పాలసీల వ్యవహారాలన్నీ కూడా నడిపించడం జరిగింది. 2019లో స్టాండర్డ్ బ్రాండ్ లిక్కర్ కంపెనీలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిలిపివేసి నూతన మద్యం పాలసీ అంటూ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే లిక్కర్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి మద్యానికి కూడా అధిక ధరను 3 రెట్లు ధరను పెంచి వాళ్ళకి అధిక ధరను చెల్లించే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకోనున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ లిక్కర్ సరఫరా చేసే బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. గతంలో స్టాండర్డ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి తమకు అనుకూలమైనటువంటి వాళ్ళందరినీ కూడా టెండర్ల ముసుగులో చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని ఇష్టారాజ్యంగా కూడా కంపెనీలకు ఈ మద్యం సరఫరా చేసే బాధ్యతలను అప్పగించడం జరిగింది. దీనివల్ల కోట్ల రూపాయల్లో ముడుపులు
19 నుంచి 23 వరకు ఉన్నటువంటి పెద్దలకు ప్రతి నెల కూడా కోట్లాది రూపాయల ముడుపులు వెళ్ళేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అటు అధికారులు కూడా ఈ విధానం వల్ల పెద్ద ఎత్తున జేబులు నింపుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒక బాటిల్ 20 రూపాయలు ఉంటే సప్లయర్ నుంచి 20 రూపాయలు కొనిచేస్తే అదే దుకాణాల అద్దె నిర్వహణ మొత్తం 10 రూపాయలు కలిపి మొత్తం 30 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితుల్లో దాన్ని 130 రూపాయలకు అమ్మినటువంటి పరిస్థితి అయితే ఉంది. 30 రూపాయలకు తయారవుతున్న ఒక మద్యం సీసాని 130 రూపాయలకు అమ్మి పెద్ద ఎత్తున దోపిడీ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది కంపెనీలతో కొల్యూడయి వాళ్ళకి ఈ మొత్తం దోచిపెట్టే విధంగా ఇష్టారాజ్యంగా డిజిటల్ పేమెంట్లు కూడా లేకుండానే ఇష్టారాజ్యంగా డబ్బులు కౌంటర్లోనే వసూలు చేసే విధంగా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు దోచుకున్నట్లుగా దాదాపుగా ఒక రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 70 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అటు అదనంగా వీటి మీద అదనంగా మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, అడిషనల్ వ్యాట్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా జమ చేసే ఒకవైపు జమ చేస్తూ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దోచుకున్నట్టుగా కూడా ఈ మొత్తం విచారణ వ్యవహారాల్లో వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని చూపించి బ్యాంకుల్లో ఈ మద్యం ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో మందు బాబులు తాగే మద్యాన్ని కూడా మధు బాబుల మీద కూడా తాకట్టు పెట్టి తనఖా పెట్టి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నటువంటి పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇవాళ తిరిగి రోజుకు బ్యాంకు రోజువారీగా 60 కోట్ల రూపాయలను ఆన్లైన్ లో చెల్లించే విధంగా ఒక ఒప్పందం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నగదు రూపంలో మాత్రమే ఈ అమ్మకాలు జరిగేలా అంటే ఈ ఒప్పందం కిటుకు నగదు రూపంలోనే ఒప్పందాలు జరుగుతాయి. డిజిటల్ రూపంలో ఎక్కడా కూడా పేమెంట్స్ లేకుండా వారానికి సుమారుగా 420 కోట్ల రూపాయలు బ్యాంకులో నగదు రూపంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకొని మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇదొక పెద్ద కుంభకోణం లాగా చెప్పాలి. మనం ఢిల్లీలో ఏదైతే ఈ మద్యం కుంభకోణం చూసామో అలాంటి కుంభకోణం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారాల మీద దాదాపుగా 20,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగి ఉంటుందన్నటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దీని మీద సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో అటు రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. అసలు ఈ వ్యవహారం ఏంటి, ఈ భారీ స్కామ్ వెనుక ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు, పాత్రధారులు ఎవరు, వీళ్ళందరినీ కూడా బయటికి రప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. ముందు వాసుదేవ్ రెడ్డి తోటి ప్రారంభించినటువంటి ఈ మద్యం కుంభకోణం వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మద్యం వ్యవహారం అనేది గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక అతిపెద్ద భారీ కుంభకోణంగా భారీ స్కామ్ గా చెప్పాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రజలెవరికి కూడా పైకి ఈ లోపల ఏం జరుగుతుంది అనేది తెలియకుండానే పెద్ద ఎత్తున దాదాపు కోట్లాది రూపాయలు ఈ మద్యంలో దోపిడీ చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సిఐడి అధికారులు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూపీ లాగేందుకు అసలు ఈ స్కామ్ కు సంబంధించి మొత్తం బహిర్గతం చేసేందుకు వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ క్రమంలోనే బహుశా త్వరలో వాసుదేవ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించినటువంటి నేపథ్యంలో వాసుదేవ్ రెడ్డిని కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేసి ఆయన పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.